మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఏంటో తెలుసా? నేను అందమైన పూల మొక్కగా ఎలా మారాను, ఆ పూల మొక్కలు ఇంత అందంగా ఎదగడానికి కారణం ఎవరు అనేది ఆ గొప్ప వ్యక్తిని ఇప్పుడు మీకు పరిచయం చేస్తున్నాను. ఆ వ్యక్తి ఒక ఊరిలో ఒక నీళ్లు మోసే వ్యక్తి ఉండేవాడు. అతని దగ్గర 2 కుండలు ఉండేవి. వాటిలో ఒక కర్రకి 2 వైపులా కట్టుకొని భుజం మీద మోస్తూ నది నుండి ఇంటికి నీళ్లు తెచ్చేవాడు. మొదటి కుండ చాలా మంచిగా ఉండేది. నది నుండి ఇంటికి వెళ్ళేసరికి అందులో నీళ్లు నిండుగా ఉండేవి. రెండవ కుండకి ఒక చిన్న రంధ్రం ఉండేది. ఇంటికి వెళ్ళేసరికి ఇందులో సగం నీళ్లు మాత్రమే మిగిలేవి. 2 ఏళ్లు గడిచాయి. రెండో కుండ తనలో తాను బాధపడుతూ ఉండేది. ఒకరోజు ఆ వ్యక్తితో అంది, నన్ను క్షమించు, నా వల్ల నువ్వు పడే కష్టానికి తగిన ప్రతిఫలం దక్కడం లేదు. సగం నీళ్లు దారిలోనే పోతున్నాయి అని అంది. అప్పుడు ఆ వ్యక్తి నవ్వి ఇలా అన్నాడు, నువ్వు దారిని గమనించావా? నీ వైపు ఉన్న దారిలో ఎన్ని అందమైన పూల మొక్కలు ఉన్నాయో చూడు. కానీ రెండో కుండ వైపు లేవు. నీలో రంధ్రం ఉందని నాకు తెలుసు. అందుకే నీ వైపు దారిలో నేను పూల విత్తనాలు చల్లాను. నువ్వు ప్రతిరోజు వాటికి నీళ్లు పోస్తూ వచ్చావు. ఆ పూల వల్లే నా ఇల్లు ఇంత అందంగా ఉంది. నీలో లోపం లేకపోతే ఈ అందం ఉండేది కాదు. నీతి: మనలో ఉండే లోపాలను చూసి బాధపడకూడదు. ఆ లోపాలే ఒకసారి మనల్ని ప్రత్యేకంగా నిలబడతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you for watching Chandu Kilambi. Please like, share and subscribe.